కెనడాలో పిఆర్ రిజెక్షన్కి టాప్ 3 రీజన్స్ చెప్తాను. ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఎవరైనా పిఆర్ అప్లై చేస్తున్నా, పిఆర్ అప్లై చేయబోతున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. నెంబర్ 1 రీజన్ వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ రిజెక్ట్ అయింది. వాల్మార్ట్ వర్క్ చేస్తున్నాడు, అయినా కూడా రిజెక్ట్ అయింది. ఆ రిజెక్షన్ లెటర్ కూడా చూపిస్తాను మీకు. అండ్ రీజన్ వచ్చేసి ఎన్ఓసి కోడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీతో మ్యాచ్ అవ్వలేదు. అండ్ మేము ఇద్దరు లాయర్లను కన్సల్ట్ అయ్యాము. ఇద్దరు లాయర్లు చెప్పింది ఏంటంటే ఎన్ఓసి కోడ్తో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ 30% మ్యాచ్ అయ్యాయి. 80% మ్యాచ్ అవ్వాల్సిన కేసులో 30% ఇతను 2 పెట్టాడు రోల్స్. ఆ 2 రోల్స్ ఏ దానికి జస్టిఫికేషన్ ప్రాపర్గా ఇవ్వలేదు, దానివల్ల రిజెక్ట్ అయింది. సెకండ్ పాయింట్, అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీరు పిఆర్ ఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత అది ఆన్గోయింగ్ ఉన్నప్పుడు మీ రోల్లో ఏదైనా చేంజెస్ ఉన్నా, మీ స్టేటస్ ఏదైనా చేంజెస్ ఉన్నా, అంటే మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి చేంజ్ అయినా, మీ డెసిగ్నేషన్ ఏదైనా చేంజ్ అయినా అది తప్పకుండా వెబ్ ఫామ్ రైజ్ చేసి అప్ టు డేట్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మిస్ మ్యాచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీ పిఆర్ అప్లికేషన్కి, వర్క్ పర్మిట్కి, స్టడీ పర్మిట్కి ఈ అన్ని డాక్యుమెంట్స్ సింక్లో ఉండాలి. ఏ మిస్ మ్యాచ్ కానీ ఏ లైన్ కూడా మిస్ మ్యాచ్ ఉండకూడదు, అన్నీ ప్రాపర్గా ఉండాలి. స్క్రూటినిటీ చాలా పెరిగింది. సో మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అక్యురేట్ అండ్ ఆఫీసర్ని మీరు సాటిస్ఫై చేసే విధంగా డాక్యుమెంటేషన్ ఇవ్వాలి. కంక్లూజన్ ఏంటంటే పాస్ట్ డేస్లో మీరు డాక్యుమెంటేషన్ ఎలా చేసినా కూడా యాక్సెప్ట్ అయ్యేది అండ్ కొంచెం మిస్ మ్యాచ్ ఉన్నా కూడా అప్రూవల్ వచ్చేది. 2025లో డాక్యుమెంట్స్ తరోగా చెక్ చేస్తున్నారు. మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే ప్రాపర్ డాక్యుమెంటేషన్ చెక్ చేసి సబ్మిట్ చేయండి. లేదు అంటే ఐ వుడ్ సజెస్ట్ గో లాయర్ త్రూ వెళ్ళండి అండ్ 100% వస్తుంది. పిఆర్ రిజెక్ట్ అయిందంటే చాలా లాస్ ఉంటుంది. 1500 అప్లికేషన్ ఫీ పోతుంది. కాన్ఫిడెంట్గా ఉంటే మీ ఓన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి, లేదంటే లాయర్ ఇస్ ద బెస్ట్ వే. ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్.